నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. పి గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికోటి అశోక్ బాబుకు అవకాశం లభించింది. ఇదిలా ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతంగా చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓటమి అనంతరం గతంలో తాడేపల్లిలో జరిగిన వైసీపీ నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశం అనంతరం జగన్ ఈ ప్రకటన చేశారు. తాజాగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించడం గమనార్హం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి